హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఐడియాస్. చిన్న పిల్లలకి హెల్తీ అయిన స్ప్రౌటెడ్ రాగి మాల్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ రాగులు వేసుకోవాలండి. వీటిని 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 5-6 అవర్స్ సోక్ చేసుకోవాలి. నైట్ అంతా నానిన తర్వాత రాగులని ఒక క్లాత్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. తర్వాత ఆ క్లాత్లో చుట్టి మూట కట్టాలండి. ఇలా మూట కట్టి 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు పక్కన పెట్టాలి, స్ప్రౌటింగ్ వచ్చే వరకు. స్ప్రౌటింగ్ అనేది వెదర్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. హాట్ వెదర్లో తొందరగా స్ప్రౌట్ అవుతుంది. 24 అవర్స్ తర్వాత ఇలా స్ప్రౌట్ అయిందండి. మొలకలు చిన్నగా వచ్చాయి. నేను మళ్ళీ మూట కట్టి పక్కన పెట్టేసానండి. మళ్ళీ 24 అవర్స్ తర్వాత చూసాను. 48 అవర్స్కి చాలా బాగా స్ప్రౌట్ అయ్యాయి. చూడండి, బాగా స్ప్రౌట్ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కింద కానీ డైరెక్ట్ సన్లైట్ కింద కానీ ఎండబెట్టుకోవచ్చండి. నానబెట్టి పెట్టుకున్న బాదం పప్పులను కూడా పొట్టు తీసి డ్రై చేసుకోవాలండి. రాగులు ఫ్యాన్ కింద అయితే 1 డే పడుతుందండి. ఎండలో పెట్టుకుంటే 4 to 5 అవర్స్లో ఎండిపోతుందండి. ఇలా మంచిగా డ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని బాదం పప్పులను రాగులని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఎయిర్ టైట్గా కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, లంప్స్ లేకుండా. తర్వాత స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి. ఇది కాస్త కలపకుండా వదిలిపెట్టేసినా కూడా ఉండలు కట్టేస్తుంది. సాల్ట్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. 1 ఇయర్లో పిల్లలకి సాల్ట్ పెట్టకపోవడమే మంచిది. పిల్లలకి కదండి, కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాయిల్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవుతుంది. ఈ మాల్ట్ 7 months ఏబో పిల్లలకు పెట్టొచ్చండి. చాలా హెల్తీ. కర్డ్, సాల్ట్ వేసుకొని జావలా చేసుకొని 1 ఇయర్ ఎబో పిల్లలకి, పెద్దవాళ్ళకి వరకు ఎవరైనా తాగొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.